లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, లోకంలో చూస్తే ప్రతి మానవుడు కూడా పాపమును బట్టి తన జీవితాన్ని చెడిపేసుకొని, పాపమును బట్టి నెమ్మది సమాధానం లేకుండా పాపమునికి వచ్చేటువంటి శిక్షను తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ లోకంలో మరి పాపం చేయడానికి, తప్పు చేయడానికి, లేకపోతే పొరపాటు చేయడానికి ఏ స్కూళ్ళు ఏ బడులు లేవు. కానీ మానవుడు స్వభావంగానే స్వతహాగా పుట్టింది మొదలుకొని ఎలాగైతే వయసులో పెరుగుతూ వస్తాడో అలాగనే పాపం అనేది, అవిధేయత అనేది, తిరుగుబాటు అనేది మానవునితో కూడా పెరుగుతూ వచ్చింది. ప్రియమైన వారులారా, అలాగనే పాపం వల్ల వచ్చే జీతం మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మరి ఎలాగునా ఈ లోకంలో చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవారే లేరని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఈ పాపంలో పుట్టి పాపంలో పెరిగి మానవుడు 60, 70, 80, 90, 100 సంవత్సరాలు జీవించినప్పటికీ 100 సంవత్సరాలతో కూడా పాపంలోనే జీవిస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, అందుకనే మరి లోకంలో సెలవిస్తా ఉన్న దేవుని వాక్యము, మరణమునకు మర్యాదే లేదు. అది చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, నడి వయసులైనా. ప్రియమైన వారులారా, మరణానికి మర్యాద లేదు, మనిషికి గ్యారంటీ లేదు. ప్రియులారా, ఓ 10,000 పెట్టి ఫోన్ కొంటే 1 year గ్యారంటీ, ఓ 10,000 పెట్టి బీరువా కొంటే 1 year గ్యారంటీ. అయితే మానవునికి ఏ గ్యారంటీ లేదు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా అని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. అలాగనే లోకంలో కూడా మరణము మానవుని వేలుతూ ఉన్నది. ఆ మరణమునికి మరి మానవుడు పోకముందు తన జీవితాన్ని చూసుకుంటే నెమ్మది లేక, సమాధానం లేక, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తూ అనుకోని సమయంలో నాడు లోకాన్ని విడిచిపెడితే నీ ఎంట ఏమొస్తుంది, నీ ఎంపట ఏమొస్తుంది అంటే నీవు చేసినటువంటి పాపం నీ ఎంపట వస్తుంది. లేదా నీవు పరిశుద్ధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పుణ్యము, పరలోకము నీకు దొరుకుతా ఉంటుంది. అయితే పాపంలో మరణించిన మానవానికి ఒక స్థలం ఉన్నది, అదే భయంకరమైన అగ్నిగుండం ఉన్నది, పాతాళం ఉన్నది. అది అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడి నుంచి రక్షించే నాదుడు ఎవడు కూడా లేనే లేడు. అందుకనే యేసు ప్రభువు సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఎక్కడి నుంచి? నరకం నుండి. నమ్మి బాప్తీసం పొందినవాడు పాపం నుండి రక్షింపబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు నెమ్మది సమాధానం దొరికినని యేసు ప్రభువు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి మానవుని కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీకు ఏ భారమైనా, అది పాప భారమైనా, అది దిగులైనా, చింతైనా, అది వ్యాధైనా, బాధైనా, ఏదైనా సరే యేసు ప్రభువు వారి దగ్గరికి వస్తే ఆయన సమస్తాన్ని, ఈయన సమస్తమును బాగుగా చేయించున్నాడని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మరి యోహాను సువార్తలో లాజరు అనే అతను చనిపోతూ వచ్చాడు. ఆ లాజరు అనే అతను కూడా మరి చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు, ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నారు. వారైతే మరి అన్నం తినకుండా కూడా ఆ చనిపోయిన లాజరు విషయమై బాధపడుతూ ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి, ఆ మార్గాన వచ్చి ఆ చనిపోయిన లాజరుని ఒక్క మాటతో బ్రతికించాడు. ఈ యేసు ప్రభు ఎవరంటే మృతులను సైతము సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు. అందుకనే నీ పాపం నుండి విడిపించి నీకు నిత్య రాజ్యము,
పరలోక రాజ్యము ఆయనతో కూడా సదాకాలం ఉండాలని ఆ దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక్క మాటతో ఆ చనిపోయిన లాజర్ని లేపేశాడు, మరణించాడు. 4 దినాలైంది. ఆ బాడీ అంతా ఆ దేహమంతా వాసన వస్తుందని ఇంటి వారే చెబుతూ వచ్చారు. అయినప్పటికీ యేసు ప్రభు ఒకే మాట చెప్పాడు, లాజరు బయటికి రా అంటే చచ్చిన వాడు, మృతుడైన వాడు, కదలకుండా పడి ఉన్నవాడు, సమాధిలో పెట్టబడినవాడు దేవుడు ఒక మాట చెప్పగానే సజీవుడై తిరిగి లేచాడు. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు.